అందరూ నమస్తే. తెలంగాణలో ఏపీ రాజకీయాలు మనం అంతకుముందు ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరగలేదా? అంతకుముందు ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరగలేదా? తెలంగాణ వచ్చినాకనే జరిగినాయి కదా. కానీ ఎప్పుడు ఇంత రణరంగం ఇంత రచ్చ ఎప్పుడు చూడలే. ఇక దీనికి తక్కువ మాకు 80 మున్సిపల్ చైర్మన్లు మేమే పెట్టినాం, 86 మున్సిపల్ చైర్మన్ మేమే పెట్టినాం. ఏంది జనం ఇచ్చిన మ్యాండేటరీ అది? జనం ఓట్లు వేసిండ్రు, పెట్టాలి మున్సిపల్ చైర్మన్స్ను. కానీ ఇంత గడబడి చేసి ఇంత లొల్లి చేసి పట్టణాలలో మొత్తం పోలీస్ కవాతులు ఏదో గుంటూరులోనో లేకపోతే ఏ రాయలసీమలో జరిగిన పాలిటిక్స్ లాగా కనిపిస్తున్నాయి చూస్తుంటే. ఏంది దీనిలో రేవంత్ రెడ్డి గొప్పతనం ఏముంది? ఆయనకు జనం ఇచ్చింది 53% ఓట్లు. ఇప్పుడు 80 వస్తుంది, 85 వస్తుంది అంటే అధికార బలం ఉపయోగించి పోలీసులు ఉపయోగించి చేస్తే అది గొప్పతనం అవుతుందా? ఇంకా కాంగ్రెస్ బలంగా ఉన్నట్ట, గవర్నమెంట్కి జనం ఓట్లు వేసినట్ట. చాలా విషయాలు ఉన్నాయి. చాలా బీఆర్ఎస్ కూడా 2020లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇంత గొడవ జరగలే. వాళ్ళు కూడా మస్తు సీట్లు వచ్చినాయి. జడ్పీ చైర్మన్ మొత్తం వాళ్ళే, మున్సిపాలిటీస్ మొత్తం వాళ్ళే, 4 తప్ప మొత్తం వాళ్ళే, మున్సిపల్ కార్పొరేషన్స్ మొత్తం వాళ్ళే. లాస్ట్కి ఏమైంది? అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమున్నాయి? కాంగ్రెస్కి ఏం లేకుండే, కానీ గవర్నమెంట్ వచ్చింది. అది అర్థం చేసుకోకుండా ఇది గుంజుకొని ప్రదర్శించి పేపర్లో రాయించుకొని మా బలం ఇది, మాకు 80 వచ్చినాయి 86 వచ్చినాయి అంటే జనం వేసిన ఓట్లు అవి. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. రాష్ట్రంలో ఎట్లాంటి పాలిటిక్స్ నడుస్తున్నాయో, అసలు ఈ గవర్నమెంట్ పొద్దుగా లేస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పి ఏం చేస్తుందో ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో, ఈ చైర్మన్ ఎలక్షన్స్, మేయర్ ఎలక్షన్స్ కావు, ఎంపికలు చైర్మన్ మేయర్ ఇవి క్లారిటీ వచ్చేసింది. సరే, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రిపోర్ట్ కొట్టే వాళ్లకు మీరే డాకులు అంటే చాకులు అనమాట. మనం 3 సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కొట్టే రిపోర్ట్తో 2 ఎగిరిపోతున్నాయి. ఆ 3కి 3 ఉండాలంటే మనం ఇంకా కొంత స్పీడ్గా సబ్స్క్రైబ్ చేసిన అవసరం ఉంది. చేయండి. ఇంకో విజువల్ చూడండి, అదేదో పోలీసులు కవాదు తొర్రూరులా. నువ్వు కాంగ్రెస్కు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు స్వతంత్రులను కలుపుకోను, ఇండిపెండెన్స్ని కలుపుకోను, ఇంకేమైనా కలుపుకోను, అవసరమైతే బీఆర్ఎస్ సపోర్ట్ చేసుకోను, ఇంకా అక్కడక్కడ బీజేపీ సపోర్ట్ కూడా తీసుకోను చేయండి. అది ప్రజాస్వామ్యంలో భాగమే, తప్పేం లేదు. కానీ దౌర్జన్యం చేసి, ఎంత దౌర్జన్యం అంటే నాకు ఇక్కడ చూడండి, ఇది కూడా చూడాలి మీరు. తొర్రూరులో మన్సూనచారి ఇన్ఛార్జ్, అక్కడ ఆయన పోకుండా హౌస్ అరెస్టు. సత్యవతి రాథోడ్ గారు అంటారు, మాజీ ఎమ్మెల్సీ, ఆమెను హౌస్ అరెస్టు. ఎందుకు బీఆర్ఎస్ హౌస్ అరెస్ట్ చేసి మరీ మున్సిపల్ చైర్మన్ అని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది కాంగ్రెస్ గవర్నమెంట్కి? అది మీకు నెగిటివ్ అయితే పాజిటివ్ ఏం కాదు. జనం చూస్తలేరా ఓపెన్గా మీరు ఏం చేస్తున్నారో? జనం ఓట్లు వేసిండ్రు. నేను ఉదాహరణ కూడా చెప్తా చూడు, వేములవాడ చెప్తా చూడు. ఆడ ఏం చేసిండు? వేములవాడలా 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లను కౌన్సిలర్లను చేర్చుకున్నాడు. ఆ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు చేర్చుకొని ఆయన కులపొల్లకే చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఆయన కులపొల్లకి, బయట వాళ్ళకి కాదు. తర్వాత ఇంకెందుకు వేములవాడలో ఇవ్వాలనుకుంటే వేరే కులం గెలవలేదా? వేరే కులపొలు గెలిచారు, కానీ ఆయన కులపొల్లకే ఇచ్చుకున్నాడు. అది 2 బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని దీనికోసమే వీళ్ళు కొన్ని పెండింగ్ పెట్టారు కదా నిన్న కాకుండా. దీనిలో ఆది శ్రీనివాస్ చేసిన గొప్పతనం ఏందో అర్థం కాలేదు. ఆది శ్రీనివాస్ గొప్పతనం ఏముంది? ఆయన గొప్పతనం, ఆయన పొద్దుగాలేసి మైకుల మీద ముత్తుకుంటాడు కదా. ఆయన పరిపాలన కరెక్ట్గా ఉంటే, ఆయనను కనుక ఆయన ఎమ్మెల్యే గిరిని కనుక జనం యాక్సెప్ట్ చేస్తే, బాగున్నాడు ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాం అనుకుంటే బీఆర్ఎస్ కానీ సీట్లు రాకూడదు, ఆయనకి ఈ కర్మ కూడా పట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు ఆ కర్మ ఎందుకు పట్టిందంటే అందుకే పట్టింది, వేరే వాళ్ళని చేర్చుకొని చేసిన కర్మ పట్టింది. ఎందుకంటే ఆడ గెలవలే కాబట్టి. ఇప్పుడు చాలా వరకు వీళ్ళు పెండింగ్ పెట్టారు కదా. ఇబ్రాహీంపట్నం ఇప్పుడు అయిపోయింది, టీఆర్ఎస్ అయింది. తొర్రూరు ఇప్పుడు అవుతుంది లొల్లి, ఇంద్రేశం అయిపోయింది. జైరాబాదు, కాగజ్నగర్, కేతర్పల్లి, ఖానాపూర్, జనగామ వీళ్ళు నిన్న మున్సిపల్ చైర్మన్ పెట్టకుండా ఆపినాయి మొత్తం. అవన్నీ బీఆర్ఎస్ మెజార్టీ వచ్చినాయి. ఎందుకు ఆపిరు అని అంటే గుంజుకోవాలి, రాత్రి గుంజుకోవాలి, వాళ్ళను గుంజుకొని మున్సిపల్ చైర్మన్ దక్కించుకోవాలి. దానికోసమని ఇదంతా చేసిండ్రు. వీళ్ళని కొనుగోలు చేయాలి, డబ్బులు పెట్టాలి, కొనుగోలు చేయాలి. అది రేవంత్ రెడ్డి బలం ఇదే. రేవంత్ రెడ్డి బలము పైసలు పెట్టి కొనుక్కోవడమే రేవంత్ రెడ్డి బలంగా చూపిస్తున్నాడు. ఇంకో పేపర్లు ఏం రాపిస్తుంది చూడండి వార్తలు. 86 అస్థానమే ఇవి రేవంత్ రెడ్డి బలమా? తర్వాత 80% హస్తగతం, ఇది రేవంత్ రెడ్డి బలమా? అంటే పేపర్లో రాయించుకొని వీళ్ళని కొనుక్కొని దౌర్జన్యంగా పోలీసులను ప్రదర్శించి చూడండి, పోలీసులు లొల్లి చూడండి. మంత్రి వివేక్ కూడా చేస్తుంది. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను
మళ్ళా 2 నెలలకు గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా నేను ఉదాహరణ కూడా కేతన్పల్లి చెప్దాం అనుకుంటున్నా. కేతన్పల్లి చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఆల్రెడీ చెన్నూరు కాంగ్రెస్ గెలిచింది. ఈడ కేతన్పల్లిలో 22 ఉంటే 10 బీఆర్ఎస్ గెలిచింది, 7 కాంగ్రెస్ గెలిచింది. తర్వాత ఇండిపెండెంట్లు 5 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ ఏంది ఇక్కడ? మ్యాజిక్ ఫిగర్ కేతన్పల్లిలో 10 వచ్చింది, 11 మ్యాజిక్ ఫిగర్, 12 మ్యాజిక్ ఫిగర్, 11 మ్యాజిక్ ఫిగర్, 12 మ్యాజిక్ ఫిగర్, సారీ 11 వస్తే డ్రా అవుతుంది, 12 వస్తే మ్యాజిక్ ఫిగర్. 12కు 2 తక్కువ ఉన్నాయి బీఆర్ఎస్కు. కాంగ్రెస్కి ఎన్ని తక్కువ ఉన్నాయి? 5 తక్కువ ఉన్నాయి. 5 స్వతంత్రులు ఉన్నారు. కేతన్పల్లి క్లారిటీగా బీఆర్ఎస్, నో డౌట్. 5 మంది ఇండిపెండెంట్స్ ఉన్నారు. అది ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ వాళ్ళ ఇష్టం ఎక్కడైనా చేరొచ్చు. కానీ అట్లా కాదు, దాన్ని ఆపేసి ఆడ పెద్ద లొల్లి చేసి పెద్ద రచ్చ చేసి అదేదో గుంటూరు పాలిటిక్స్ తీసుకొచ్చి ఏపీలో మిక్స్ చేస్తున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి బలవంతుడు అని చెప్పనీకే ఇట్లాంటివన్నీ చేయాలనా? రేవంత్ రెడ్డి బలవంతుడు కాదు, బలహీనుడు కాబట్టి ఇవన్నీ చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం తాజాగా చూసినాం కదా, బీఆర్ఎస్ 90% మున్సిపాలిటీస్ గెలిచింది లాస్ట్ ఎలక్షన్స్లో 2020లో. ఏమైంది? ఏం కాలే కదా. ఇప్పుడు మీకు వాళ్ళకు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 4 లక్షల ఓట్లు తేడా, అంతే కదా. 4 లక్షల ఓట్ల తేడాకే మీకు 80% ఎట్లా వచ్చినాయి? జస్ట్ బలప్రయోగం, బెదిరించిర్రు, కేసులు పెట్టినరు, కౌన్సిలర్ల మీద కార్పొరేటర్ల మీద కేసులు పెట్టినరు, అవతల పార్టీల మీద కేసులు పెట్టి ఇగ్గుకున్నారు, గుంజుకున్నారు, కబ్జా చేసారు. ఇవి కూడా కబ్జా చేయడానికినే పెండింగ్ పెట్టి ఇప్పుడు ప్రయత్నాలు రాత్రి కొనుగోలు చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా చేస్తున్నాయి. ఏమవుతుంది? ఒక 2-3 ఏళ్ళ తర్వాత మీ గవర్నమెంట్ ఉండదు. మీ గవర్నమెంట్ ఉండకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు చూసినావా, ఈ మున్సిపల్ చైర్మన్లు, మేయర్, వీళ్ళంతా ఆ పార్టీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుడు పనులకు కూడా మీ పార్టీ మీదనే ఎఫెక్ట్ పడుతుంది, మీ గవర్నమెంట్ మీదనే. ఇదంతా మీకే మూడుతుంది. రేపు ఎలక్షన్స్ నాటికి అసలు వీళ్ళు చెప్తే ఓట్లేసి తోడు ఎవడు ఉండడు, వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు మీరు దౌర్జన్యం చేసి గుంజుకొని ఏమి కాదు దానివల్ల. ఇది రేవంత్ రెడ్డి బలం అనుకుంటున్నాడు కదా, గుంజుకొని మున్సిపల్ చైర్మన్ చేయడము. వీళ్ళు చేసే తప్పులు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీదకే వస్తాయి రేపు. ఈ తప్పులను రేవంత్ రెడ్డి భరించాలి. అసలు బీజేపీకి 2 వచ్చినాయి, అవి కూడా క్లారిటీగా రాలే. అవి కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి గుంజుకుంటే వచ్చినాయి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం సాధించారో వాళ్ళకి అర్థం కాలేదు. అక్రమంగా మున్సిపల్ చైర్మన్లను పెట్టుకుంటున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ అన్ని గెలిచి ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ మాత్రం అతీతం అవుతుందా? జనం తీర్పు అపహాస్యం చేస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి స్పీచ్లో చూసిన, మేము జనం తీర్పును గౌరవిస్తున్నామని. ఏం గౌరవించినట్టు? జనం తీర్పు ఏంది, మీరు చేస్తున్న పని ఏంది? జనం ఓట్లేసిందే లెక్క. జనం ఏమిచ్చినారో ఓట్లు అదే మ్యాండేటరీ, అదే మీ పార్టీ బలం, మీ ప్రభుత్వానికి ఇచ్చిన ఓట్లు. అంతేగాని వాళ్ళని గుంజుకొని మాకు 80 వచ్చినాయి, 84 వచ్చినాయి. ఇది రేవంత్ రెడ్డి గొప్పతనంగా చూసుకుంటే గంతగానే చండాలం ఇంకోటి ఉండదు. పేపర్లో రాయించుకొని వీళ్ళను కొనేసి భయపడిపించి చేసుకుంటే అది బలం కాదు. అది అధికార మదం, బలం కాదు. అది అధికార మదం అంటారు దాన్ని. బల్బును చూసి వాపును చూసి బల్బు అనుకోవద్దు ఎప్పుడు కూడా. అధికారం ఉన్నప్పుడు వాపే కనిపిస్తుంది, బల్బు కనబడదు. ఆ వాపును చూసి బల్బు అనుకుంటారు అందరు కలిసినట్టే మీరు కూడా. రాహుల్ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఏం లాభం చెప్పు? ఏమన్నా లాభం ఉందా? మీ ప్రజాపాలన అని చెప్పుకుంటారు, ఏమైనా లాభం ఉందా? ఏమైనా సెట్ అయిందా? దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? అసలు లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020లో ఇంత రచ్చ అయితే మనం ఎప్పుడు చూడలేదు. ఆ లోపల ఏం చేసుకున్నారో 1-2, కాంగ్రెస్ కూడా 4 మున్సిపాలిటీస్ వచ్చినాయి, ఎవ్వరు ఏం లేకుండా లాస్ట్ సారి. కానీ ఈసారి చాలా దారుణంగా చేస్తున్నారు. మీరంతా అధికారంలో ఉన్నారు కాబట్టి, పోలీసుల సపోర్ట్ ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరిని కొనగలిగినారు, చేసుకున్నారు. అంతే తప్ప ఇక్కడ ప్రజలకేం సంబంధం లేదు. ప్రజల ఓట్లు అయిపోయినాయి. కానీ మీరు అధికారం పోయిన తర్వాత వీళ్ళే పోతారు. ఇప్పుడు మీరు ఎవరైతే కొనుక్కున్నారో, మీరు ఎవరినైతే చైర్మన్ చేసినారో వాళ్ళే మీ దగ్గర ఉన్నారు కదా. అయినా ఇవన్నీ బలం అనుకుంటే మొన్న ఎలక్షన్స్ టైంలో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మొత్తం 31-32 జెడ్పీ చైర్మన్లు, 32 జెడ్పీ చైర్మన్లు మొత్తం బీఆర్ఎస్ఏ, మొత్తం కార్పొరేషన్ మొత్తం బీఆర్ఎస్ఏ. 90% మొత్తం మున్సిపల్ చైర్మన్లు మొత్తం బీఆర్ఎస్ఏ. వాళ్ళు ఎందుకు గెలిపించలేదు బీఆర్ఎస్ని? వాళ్ళు ఎందుకు గెలిపించలేకపోయింది బీఆర్ఎస్ని? వాళ్ళు చెప్తే ఓట్లు వేసే దిక్కు కూడా ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి. ఇదంతా గ్రహించకుండా మేము 80% వచ్చినాం, 80% వచ్చినామంటే అది జనమిచ్చిన తీర్పును అపహాస్యం చేసినట్లుగా, ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నట్లుగా. బలం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ చేతిలో కాబట్టి కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళందరినీ గుంజుకొని ఇదంతా చేస్తున్నారు. నిన్న నుంచి ఈ మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికైతే పెద్ద రచ్చ. ఎందుకు రచ్చ అంటే
గవర్నమెంట్ గెలవలేదు కాబట్టి. గెలిస్తే ఇదంతా జరగదు. గెలిస్తే అసలు జరగదు కదా ఇది. గెలిస్తే ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు గెలవలేదని మీరే చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. ఎనీవే గవర్నమెంటు వాపును చూసి బల్బు అనుకుంటుంది. ఇది బల్బు కాదు, మీరు కొనుక్కున్న బల్బ్, ఇది ఆర్టిఫిషియల్ బల్బ్ అనమాట ఇది. ఎనీవే తెలంగాణలో ఏపీ పాలిటిక్స్ని చేయాలని చూస్తే జనం మాత్రం సహించారు. మా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, మా వాళ్ళు ఓట్లు వేస్తారు, ఎవరికి వేయాలని వాళ్ళకే వేస్తారు ఓట్లు, నడుస్తుంది. అంతేగాని మీరు ఇట్లా పోలీసులను పెట్టి దౌర్జన్యం చేస్తే దీని ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తెలుస్తుంది మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.